మౌన పోరాటం మౌన పోరాటం. నీకంటే వయసులో పెద్దవాణ్ణి అలా కొడతారా? నేనంటే పెద్దదాన్ని కాబట్టి కొట్టాను. మరి తను చేసిన పనికి ఇంకేం చేయమంటావమ్మా? ఇతను నిన్ను హర్ట్ చేయాలని చూస్తే కొట్టకుండా ఏం చేయమంటావు? అయినా మీరు హాల్లోకి వచ్చినప్పుడు సోఫా జరిపి ఉంటే జరిపిన చోట వెళ్లి కూర్చోకుండా ఇక్కడ కూర్చోవాలని చూడడం ఏంటి? ఇలా పడిపోవడం ఏంటి? అది నేను ఫోన్లో ఇతని నెంబర్ వెతుకుతూ అలా హాల్లోకి వచ్చేసాను. అలాగే సోఫాలో కూర్చోబోయి పడిపోయాను. పడ్డాక గానీ తెలియలేదు సోఫాలు వెనక్కి జరిపున్నాయని. అయినా మీరెందుకు ఆ సోఫాల్ని వెనక్కి జరిపించారు? అది జరిపినందుకే దవడ పళ్ళు రాలిపోయాయి. ఇంకా దుర్గకి కళ్ళు లేవని ప్రూవ్ చేయాలని అన్నానంటే నన్ను ఇక్కడే కొయ్యి తీసి పాతేస్తాడు. అడుగుతుంటే సమాధానం చెప్పరే? అదేనమ్మా, రోజు సోఫాలు ఒకే చోటు ఉన్నాయి కదా, చూసి చూసి నాకు బోరు కొట్టింది. అందుకే కొంచెం అటు ఇటుగా జరిపితే ఎలా ఉంటుందా అని ఇలా పెట్టాను. పని పాట లేనోండి కదా. అంతేనా రఘురామ్? లేదంటే నాకు కళ్ళున్నాయా పోయాయా అని చెక్ చేయడానికి జరిపేవా? ఏంటి, మా అమ్మకి కళ్ళు పోయాయని డౌట్ పడ్డావా? అయ్యా, అది మీ అమ్మగారి డౌటు. ఆ డౌటు నా డౌట్ అనుకుంటే ఎలా? మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తావంటే ఎందుకు చేస్తాను బాబు? ఇంత క్లారిటీగా 2 దవడలు వాచిపోయాక మళ్ళీ ఇలా ఎందుకు చేస్తాను? వెంటనే ఈ సోఫాలన్నీ యాస్టీస్ గా ఇక్కడ తీసుకొచ్చి పెట్టు. అలాగే బాబు, పెట్టు. అలాగే పెట్టేస్తాను. మీరు వెళ్ళండి ఆయన. అందరూ వెళ్ళండి, అందరూ వెళ్ళండి, అందరూ వెళ్ళండి, వెళ్ళండి ఆయన. అత్తయ్య రండి వెళ్దాం. రే రఘురాం, నీకిదేం పోయే కలంరా? దుర్గకి కళ్ళుంటే నీకెందుకు, పోతే నీకెందుకు? నాకెందుకు అంటావేంటి? దుర్గలా నటిస్తుంటే ఎందుకు నటిస్తుందో తెలుసుకోవద్దా? అయినా తెలుసుకుంటే తప్పేముంది? నా చెంపలు ఎలా పగిలినా సరే, వీపులు వాచినా సరే లెక్క చేసేదే లేదు. ఎలాగైనా ఈ దుర్గకేమైందో తెలుసుకోవాల్సిందే. తెలుసుకుంటా. అమ్మా అమ్మా. మావయ్య రమ్మన్నారా? అవునమ్మా. ఏంటి మావయ్య? నీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని రమ్మన్నాను తల్లి. కృతజ్ఞతలా? దేనికండి? ఈ రోజు నువ్వు చేసింది మామూలు పని కాదమ్మా. ఈ ఇంట్లో ఇంకెప్పటికీ జరగదేమో అని అందరూ నిర్ణయం చేసుకుని నిస్తేజమైన బ్రతుకి అలవాటు పడిపోయిన టైంలో నువ్వొచ్చి పుట్టినప్పటి నుంచి గంజి మాత్రమే తాగుతున్న నా మనవరాలికి కడుపు నిండా అన్నం తినిపించావమ్మా. అందుకే నీకు కృతజ్ఞతలు చెప్పాలనిపించిందమ్మా. అయ్యో, మీరు నా కృతజ్ఞతలు చెప్పొద్దు మావయ్య. ఇప్పుడే కాదు, నేనిక్కడ ఏం చేసినా చెప్పకూడదు. ఎందుకంటే నేనిక్కడ చేస్తోంది మీ ఆకలి తీర్చడం కాదు, నా ఆకలి తీర్చుకుంటున్నాను. అవును మావయ్య, మంచిని బ్రతికించాలి అనే నా ఆకలిని తీర్చుకుంటున్నా. పేదవాళ్లకి పండగొస్తే అన్నం వండుకుని పరవాణ్ణం చేసుకుంటారంట. ఇక్కడ ఈ ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలున్న మనుషులకు పండగొచ్చినా పరమాన్నం తినలేని దారుణమైన పరిస్థితులున్నాయి. వాటి నుంచి వాళ్ళని బయట పడేస్తేనే గాని నా ఆకలి తీరదనొచ్చాను. ఈరోజు చేసిన దానికి ఒక ముద్ద తిన్నంత తృప్తి మిగిలింది నాకు. ఇలాంటి ముద్దలు ఇంకా చాలా తినాలి మావయ్య. అప్పుడే నా కడుపు నిండుతుంది. భగవంతుడు మనుషుల రూపంలోనే తిరుగుతూ ఉంటాడని పెద్దలంటారమ్మా.
నీలాంటి వాళ్ళని చూస్తే అది నిజమే అనిపిస్తోంది. అరే వద్దు మావయ్య, మీరు నన్ను మనిషిగానే చూడండి. ఆ స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెట్టకండి ప్లీజ్. అమ్మా దుర్గా, చెప్పండి మావయ్య. ఏం లేదమ్మా, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. డౌట్సా? ఏంటి మావయ్య? సౌందర్య మామూలు భోజనం పెట్టమని అడిగితేనే రుద్ర రాక్షసిలా మీద పడిపోయి కుట్టి తిట్టేస్తుందమ్మా. అలాంటిది నువ్వు సౌందర్యని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి చికెన్తో పెట్టినా ఏం మాట్లాడకుండా భయంతో అలా ఇలా ఆగిపోయిందమ్మా. వాళ్ళమ్మా బాబుల కంటే డబుల్ పొగరుతో ఉండే రుద్ర, మాటిమాటికి సౌందర్యని కొట్టే రుద్ర, నువ్వు కొట్టిన ఒక్క దెబ్బకే కుక్కిన పేనులా నీ మాట విని నోరు మూసుకుని ఎలా ఊరుకుంది? సూది గుచ్చుకున్నా విశాలాక్షికి చెప్పే తను కొరడా దెబ్బ తిని కూడా ఏమీ చెప్పలేదెందుకు? నేను, జానకి, గోదావరి, కళ్యాణరాముడు అందరూ ఎంత చెప్పినా మారని తనని నువ్వేం చేసి మార్చావమ్మా? మారమని చెప్పగానే మారిపోవడానికి తనేమీ సాధుజీవి కాదు మావయ్య. ఒక్క దెబ్బకే మాట వినే మంచి గుడ్డు కాదు. తనని మార్చడానికి ఓ కథ అవసరం పడింది. కథ? కథే, కాకపోతే అది జరిగిన కథ. ఇక్కడ జరుగుతున్న కథ వెనక గుట్టు చప్పుడు కాకుండా జరిగిన కథ. ఏంటమ్మా అది? ఇదే ఆ కథ. అమ్మో, రుద్ర ఓ మనిషిని చంపేసిందా? లేదు మావయ్య, రుద్ర చేతిలో ఒక మనిషి చనిపోయాడు. ఏదైతే ఏంటిలేమ్మా, ఇన్ని రోజులు ఈ దుర్మార్గులు మమ్మల్ని హింసించటం మాత్రమే చేస్తున్నారనుకున్నాను, కానీ మర్డర్లు కూడా చేస్తున్నారన్నమాట. అమ్మో, చిన్న పిల్లమ్మ అది. ఈ వయసుకే ఓ మనిషిని చంపేసిందంటే ఇంక నా కూతురు మహేంద్ర ఏవేం ఘోరాలు చేసి ఉంటారో. అమ్మా దుర్గా, ఇంత జరిగితే నీ దగ్గర సాక్ష్యం ఉంచుకుని నువ్వు పోలీసులకు ఎందుకు చెప్పలేదమ్మా? ఈ దుర్మార్గులకి ఇదే తగిన శిక్ష అవుతుంది. వెంటనే ద్వారకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పమ్మా. వచ్చి రుద్రని అరెస్ట్ చేయమను. రుద్రని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎక్కడికి వస్తారు మావయ్య? ఇక్కడికే. ఈ ఇంటికి పోలీసులు వచ్చి ఒక అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే బయట జనం అంతా ఏమని మాట్లాడుకుంటారు? హరిశ్చంద్ర ప్రసాద్ గారి మనవరాలు ఎవరినో మర్డర్ చేసిందంట. హరిశ్చంద్ర గారి మనవరాలు ఎవరితోనో తిరిగిందంట. ఇలాంటివే కదా ఆ జనం అనుకునేది. అంటే వాటికి ఎవరి పేరు మచ్చంటుకుంటుంది మావయ్య? మీ పేరుకే మచ్చొస్తుంది, మీ పరువుకే భంగం కలుగుతుంది. మీ ఇంట్లో లోపల ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలీదు. కానీ ఒక్క పోలీస్ కేసు వల్ల మొత్తం బిజినెస్ ప్రపంచంలో ఇన్నాళ్లు సంపాదించుకున్న మీ పేరు మొత్తం పోతుంది. మార్కెట్లో మీ బిజినెస్ పడిపోతుంది. మీ కంపెనీ షేర్ హోల్డర్స్ నష్టపోతారు. ఇదంతా జరిగేది కేవలం ఒక్క మనిషి ఆవేశంతో పోలీస్ కేసు పెట్టడం వల్ల. ఎంత చెడ్డదైనా రుద్ర మనింటి ఆడపిల్ల మావయ్య. మన పిల్లని మనమే నాశనం చేసుకుంటామా? చెప్పండి, పోలీస్ కేసు పెడదామా? అమ్మా, నువ్వింత లోతుగా ఆలోచించావా? నేనిదేమీ ఆలోచించలేదమ్మా. నేనిక్కడికొచ్చింది కేవలం
మీ కొడుకుని కోడల్ని మీ మనవరాల్ని కాపాడుతానని మాటిచ్చి మాత్రమే మీ ఇంటి పరువు ప్రతిష్టల్ని నాశనం చేస్తానని కాదు. నా వల్ల మీకు మంచి జరగాలే గాని మీ ఇంటి పిల్లకి చెడు జరగకూడదు. కానీ అమ్మా దుర్గా, వదిలేయండి మావయ్య, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి. కానీ తల్లి, ఒక ఇంటిని కాపాడటం కోసం ఒక నేరాన్ని దాచిపెడతావమ్మా? అసలు జరిగింది నేరమో ఇంకేదైనా జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలి కదా మావయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? రుద్ర ఆ రోజు రాజు అనే కుర్రాన్ని చంపేసింది. ఆ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి తీరాకే నేను దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను. అసలు నీ డౌట్ ఏంటమ్మా? మను అనేవాడు రుద్రకి ఫోన్ చేసి 15,000 ఇవ్వమన్నాడు. లేదంటే తన దగ్గరున్న వీడియో ప్రూఫ్ ని పోలీసులకి పంపుతానని బెదిరించాడు. రుద్ర డబ్బులు వేసింది. అవును, అయితే ఎవరికైనా ఇలాంటి స్ట్రాంగ్ ప్రూఫ్స్ దొరికితే, అందులోనూ చేసిన మనిషి చాలా పెద్దింటికి చెందిన మనిషి అయితే, ఆ సాక్ష్యం చేతిలో పెట్టుకుని ఖచ్చితంగా 50 లక్షలు, ₹1,00,00,000 డిమాండ్ చేస్తారు. కానీ ఈ మను అనేవాడు కేవలం 15,000 మాత్రమే అడిగాడు. అదే నా డౌట్. ఇందులో డౌట్ పట్టడానికి ఏముందమ్మా? ఉంది మావయ్య. వాడు ₹1,00,00,000 అడిగితే రుద్ర సొంతంగా ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళమ్మనో నాన్ననో అడగాలి. అడిగితే వాళ్ళకి జరిగిందంతా చెప్పాలి. చెప్తే అప్పుడు మహేంద్ర లాంటివాడు ఖచ్చితంగా తన బలాన్ని ఉపయోగించో, పలుకుబడిని ఉపయోగించో మను అనేవాణ్ణి వెతికి పట్టుకుంటాడు. దీన్ని బట్టి అర్థమైందేంటంటే, వాడి దగ్గరున్న సాక్ష్యం బయట ఎవరికి తెలియటం వాడికిష్టం లేదు. కేవలం రుద్రని బ్లాక్మెయిల్ చేయడానికి మాత్రమే తనను ఉపయోగించుకుని రుద్ర ఇవ్వగలిగే అమౌంట్ని మాత్రమే అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ సాక్ష్యం బయటికొస్తే వేరే మ్యాటర్ కూడా బయటకొచ్చే అవకాశం ఉంటుందని వాడికి బాగా తెలుసు. అది ఏ మ్యాటర్ అమ్మా? అదే తెలుసుకోవాల్సింది మావయ్య. రుద్రని రాజనేవాడు ఏదైనా చేయబోతుంటే రుద్ర వాణ్ణి తోసేసి ఉండొచ్చు. వాడు పొరపాటున చనిపోయి ఉండొచ్చు. ఇవేమీ కాకుండా ఇంకేదైనా జరుగుండొచ్చు. ఆ మనోహర్ అనేవాడు చాలా పోకిరి రాస్కల్లా కనిపిస్తున్నాడు. చచ్చినవాడు కూడా అలాగే ఉన్నాడు. రుద్రకి అలాంటి అబ్బాయిలు పరిచయం అయ్యారు అంటే అక్కడ వేరే ఏదో జరుగుంటుంది. ఈ మధ్య ఇలాంటి వెధవలు కొంతమంది ఒక గ్యాంగ్గా ఏర్పడి ఆడపిల్లల్ని మార్ఫింగ్ ఫోటోల ద్వారా బెదిరించి లొంగ తీసుకుంటున్నారు. అలాంటిదేదైనా జరిగి ఈ హత్య జరిగితే అది న్యాయబద్ధంగా తప్పు కాదు. కాబట్టి దీని వెనక ఏం జరిగిందో తెలుసుకునేంత వరకు మనం సైలెంట్గా ఉండాలి. అలాగేనమ్మా, నేనేం తెలియనట్టే ఉంటానమ్మా. నేను రుద్ర ఫోన్ నుంచి ఆ మనుగడి నెంబర్ కూడా ఫీడ్ చేసుకున్నాను మావయ్య. ఎలాగైనా వాడి గురించి ఎంక్వైరీ చేస్తాను. ఈలోపు నేనింకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి పూర్తి చేస్తాను. అమ్మ దుర్గా, నువ్వు చాలా గొప్ప మనసున్న మనిషివి. దుష్టుని కూడా మంచి మార్గంలోకి తీసుకురావాలనే నీ ఆలోచన చాలా గొప్పదమ్మా. ఇక నువ్వేం చెప్తే అదే చేస్తానమ్మా. అలాగే మావయ్య, వస్తాను. మంచిదమ్మా. అమ్మా అమ్మా నక్షత్ర, నక్షత్ర! మావయ్య, ఇదిగోనమ్మా, నువ్వు అడిగినట్టుగానే పొలం దగ్గరికి వెళ్ళి అక్కడే కూరగాయలు కొనుక్కొచ్చాను. మరి అక్కడైతేనే ఫ్రెష్ గా ఉంటాయి. మార్కెట్లో అయితే అన్ని నిలువున్నవే దొరుకుతాయి. నాకొకటి అర్థం కాలేదమ్మా. ఏంటి మావయ్య? ఫ్రెష్ కూరగాయల కోసం అంత దూరం పంపించావు అంటే ఇవన్నీ ఇప్పుడే వండేస్తావా? ఇన్ని కూరగాయలు ఇప్పుడే ఎందుకు వండేస్తాను? ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా? ఏదన్నా ఒకటి వండి మిగతావి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. మరి అవి రేపటికి నిల్వ ఉన్న కూరగాయలు అవుతాయి కదా. అయితే మరి ఇంతోటి దానికి అంత దూరం వెళ్ళి ఫ్రెష్ కూరగాయలు తెమ్మనడం దేనికి? ఒక్క పూట భాగ్యానికా? మావయ్య, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసావంటే
ఈ పూట భోజనం ఉండదు నీకు. అమ్మో వద్దమ్మా, వద్దులే అమ్మా. క్వశ్చన్ అడిగినందుకు కడుపు మాట చేయకు. రఘురామ్ గారు, కొరియర్. నాకు కొరియరా? ఏకో నారాయణ గారిని నాకు కొరియర్ ఏంటి? వెళ్ళి తీసుకొని చూడు మావయ్య. థ్యాంక్ యూ సార్. ఏంటిది? నాకెవరు పంపించారు? ఇది ఎవరు పంపించారో ఎలా తెలుసుకోవడం? చెప్పండి అత్తయ్య గారు. రఘురాం పేరు మీద ఏదైనా కొరియర్ వచ్చిందా? వచ్చింది అత్తయ్య గారు, కానీ దాని మీద ఎవరు పంపారో ఫ్రమ్ అడ్రస్ లేదు. అందుకే ఇందాకటి నుంచి తెగ గింజుకుపోతున్నాడు మామయ్య. అది నేనే పంపించాను. మీరు పంపించారా? ఇది ఎవరు పంపించారు? హలో, సువర్ణ అత్తయ్య గారు పంపించారంట. సువర్ణనా? ఎందుకు? ఆ పిచ్చోడికి చెప్పమ్మా. అదేదో షుగర్ పౌడర్ అనుకుని కాఫీలో కలుపుకొని తాగేస్తాడేమో. ఏంటత్తయ్య ఇది? నర్సీపట్నం అడవుల నుంచి తెప్పించిన మనకి మేలు చేసే మందు. దేనికిది? అది అవంతి తాగే జ్యూసులో కలిపేసిస్తే ఆ ఇంట్లో జరగకూడదు జరిగిపోతుంది. దుర్గా ఏడ్చి ఏడ్చి చచ్చిపోతుంది. ఓ అదా, ఓకే ఓకే, నాకర్థమైంది. ఇంతకు ముందు నువ్వు కలిపిన మందు అవంతి తాగలేదు. ఈసారైనా ఆ మందుని ఏ జ్యూసులోనో కలిపేసి అవంతికి ఇచ్చేయి. అలాగే అత్తయ్య గారు, నేను సాయంత్రం వరకు శుభవార్త చెప్తాను. ఈసారైనా నేను నీ నుంచి శుభవార్త వినాలి. వింటారు అత్తయ్య గారు, ఖచ్చితంగా వింటారు. నేను మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తాను. అప్పటికల్లా పని జరిగిపోవాలి. ఓకే అత్తయ్య గారు, పని పూర్తి చేసి నేనే కాల్ చేస్తాను. మావయ్య, ఇది షుగర్ కాదు. ఓ, అర్థమైంది. వెంటనే అమలు చేద్దాం. అత్తయ్య, ఇక మీదట నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకవంతి? ఎందుకేంటత్తయ్యా? రఘురామ్కి నీ మీద డౌట్ వచ్చింది. అతను పైకి ఏమీ తేలని వాళ్ళ కనిపిస్తున్నాడు, కానీ చాలా డేంజర్ గాడు. మనతో మంచిగా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఆ సువర్ణకు అన్ని విషయాలు చేరవేస్తాడు. చేరవేస్తే సువర్ణ మామూలుగా ఉండదు. నీకు కళ్ళు లేవని తెలిసినా, నువ్వసలు దుర్గవే కాదని తెలిసినా ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా? అసలు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకొచ్చావు? ఇక్కడ ఉండాల్సిన దుర్గత్తయ్య ఎక్కడుంది, ఎందుకుంది? ఇలా అన్ని డీటెయిల్స్ తెలిసేసుకుంటుంది. నీ ఇంటికి వెళ్ళిపోయి అక్కడుంది నువ్వు కాదు దుర్గత్తయ్య అని ఆ విశాలాక్షి వాళ్ళకి చెప్పేస్తుంది. అలా చెప్పేసిన మరుక్షణం వాళ్ళేం చేస్తారో నీకు చెప్పక్కర్లేదు. అమ్మో, వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ముందు ఇదంతా చేయించిన మావయ్యని చంపేస్తారు వాళ్ళు. ఆ తర్వాత నన్ను, నా కూతుర్ని చంపేస్తారు. ఆయన ఒక్కరిని చేసి ఆయనకి నరకం చూపిస్తారు. అందుకే అత్తయ్య, ఇంత దారుణం జరగకూడదని నేను మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అవునవును, ఇప్పుడు రఘురామ్కి అనుమానం వస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. ఇప్పటికీ అతనికి అనుమానం వచ్చినా
ఈసారికి ఏదో ఒక మాయ చేసి తప్పించుకున్నావు. ఒక్కసారి వచ్చిన అనుమానం పూర్తిగా తుడిచేకపోతే అతను వదలడు. ఇప్పుడు నిన్ను పరీక్షించడానికి 500 నోటు తీశాడు, సోఫాలు జరిపేశాడు. ముందు ముందు ఇంకేమైనా చేస్తాడు. ప్రతిసారి నేను నీ పక్కన ఉండకపోవచ్చు. స్నానం చేయడానికి వెళ్ళినప్పుడో, ద్వారకతో మాట్లాడుతున్నప్పుడో, నలుగురిలో ఉన్నప్పుడో నేను నీకు సాయం చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు అతను ఏదైనా ప్లాన్ చేస్తే మనం ఖచ్చితంగా దొరికిపోతాం అత్తయ్య. లేదవంతి, నేను దొరికిపోకూడదు. పాపం దుర్గా ఇంత కష్టపడి నా కుటుంబాన్ని బాగు చేయాలని ఇంతలా ప్రయత్నిస్తుంటే నా వల్ల తన కష్టం పాడైపోవడం, నా ఇల్లు నష్టపోవడం జరగకూడదు. అసలే నా కూతురు మనకి మంచి ఎప్పుడు జరుగుతుందమ్మా, అసలు జరుగుతుందా అమ్మా అని బాధపడుతూనే ఉంటుంది. దాని బాధ తీర్చే బాధ్యతని దుర్గ నెత్తిన వేసుకుంది. అది నా వల్ల చెడిపోతే అసలు ఇలాంటి తల్లి కడుపున ఎందుకు పుట్టించావురా దేవుడా అనే పరిస్థితి నా కూతురికి నేనే తెప్పించిందన్నవుతాను. అత్తయ్య, అక్కడ మీ కూతురికి మంచి రోజులొచ్చాయి. ఏం చెప్తున్నావా అవంతి? ఇందాకే అత్తయ్య ఫోన్లో మాట్లాడారు. అత్తయ్య సౌందర్యకి చికెన్తో భోజనం పెట్టించిందంట. ఇప్పుడు నేను మీ చేత్తో ఈ బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తాను. చిన్నతనంలో తండ్రి లేకపోతే తల్లి అక్షరాభ్యాసం చేయిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక తల్లి స్థానంలో, గురువు స్థానంలో నిలబడి అక్షరాభ్యాసం చేయిస్తాను. ఏది మీ వేలు ఒకసారి ఇవ్వండి.